ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలో సంఘంలో అనేక మంది క్రైస్తవులు మరి పరిశుద్ధాత్మ యొక్క వరాలతో నింపబడి మరి దేవుని స్తుతించి ఆరాధించి మరి ఆయన పరిచర్యను ఆయన సువార్త ప్రకటన చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి చాలా మంది క్రైస్తవులకు మన ప్రభువైన క్రీస్తు భాషల్లో మాట్లాడేటువంటి వరాన్ని ఇస్తున్నారు. మరి భాషలో మాట్లాడేటువంటి వరం అత్యంత ప్రాముఖ్యమైనది. అంటే భాషల్లో మాట్లాడగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క భాషలో వాళ్ళు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. ఈ యొక్క భాషల్లో మాట్లాడడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మరి భూమి మీద ఉన్న అనేక భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించడము. రెండవది మరి దేవదూతల భాషల్లో మాట్లాడడము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాసి ఉంది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడేరి అని. ఇంకా కొంచెం కిందకి వెళ్తే 6వ వచనంలో ఇలా రాసి ఉంది, ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషల్లో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటిగా భాషల్లో మాట్లాడడం అంటే భూమి మీద ఉన్న అనేక భాషల్లో మాట్లాడి దేవుని స్తుతించడం అనేది రెండు రకాలుగా జరగవచ్చు. మొదటిది మరి దేవుని యొక్క శిష్యులు ఆనాడు దేవుని స్తుతించినప్పుడు మరి వారికి వెంటనే పరిశుద్ధాత్మ వారిపైన దిగివచ్చి వారు అనేక భాషల్లో మాట్లాడి ఆయన స్తుతించేటువంటి శక్తి వారికి ఇచ్చి ఉండొచ్చు. రెండవది దేవుని ఆత్మతో నింపబడి మరి వారి సొంత భాషలో మాట్లాడినప్పుడు అక్కడ ఆ స్థలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక మంది మరి ప్రజలు అక్కడ ఉన్నారు కనుక మరి దేవుని కృపను బట్టి అభిషేకాన్ని బట్టి వారి సొంత భాషలో మాట్లాడినా సరే అక్కడున్న వాళ్ళకి వారి సొంత భాషల్లో దేవునికి స్తుతించడము వాళ్ళకి వినపడి ఉండవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరిగి ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, భాషల్లో మాట్లాడడం అంటే ఏదో మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు కాదు, కానీ భాషల్లో మాట్లాడడం అనే వరం ఏంటంటే కేవలం దేవుని స్తుతించడము. ప్రపంచంలో ప్రతి భాషలో ఉన్నటువంటి స్తుతుల ద్వారా దేవుని స్తుతించి మహిమపరిచి అన్న ఘనపరచడమే భాషల్లో మాట్లాడడము. అంటే వారు కేవలం మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడారు, కానీ ఎప్పుడైతే మరి దైవజనులు వారిపైన చేతులు వేస్తారో, లేకపోతే దేవుని మందిరంలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఏ సమయంలో అయితే దేవుని యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడతారో ఆ సమయంలో దేవుని స్తుతించేటువంటి శక్తి, భాషల్లో మాట్లాడే స్తుతించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహిస్తారు. ఈ భాషలో మాట్లాడడం అన్న వరం నిజంగా చాలా గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్తుతి యాగంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. మనము దేవుని స్తుతించినప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్క సాతాను బంధకాల నుండి మనం విడుదల పొంది మన కుటుంబం చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం దేవుని స్తుతించినప్పుడు కేవలం మనం మాత్రమే కాదు, పరలోకము తెరవబడి పరలోకమందున్న దేవదూతలందరూ కూడా మనతో పాటు ఏకమై మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. నేను పరిచర్యలోకి పూర్తిగా రాక మునుపు ఒక దర్శనం నాకు వచ్చింది. ఆ సమయంలో మేముంటున్న ఇల్లు, ఆ ఇంటి పైనటువంటి రూఫ్ మొత్తం కూడా తెరవబడి పరలోకమందు ప్రభువైన క్రీస్తు సింహాసనంపై కూర్చుని ఉండడం నేను చూశాను. ఆయన చుట్టుపక్కల అంతా కూడా మనం లెక్కింపలేనటువంటి అంతమంది దేవదూతలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు నేను మరి మా అమ్మగారు దేవుని స్తుతిస్తూ హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుతున్నట్టుగా నేను చూశాను. ఎప్పుడైతే మేము ఆ పాట ఎత్తుకున్నామో వెంటనే మరి పరలోకంలో దేవదూతలందరూ కూడా అదే పాటను ఎత్తుకుని మరి దేవుని చుట్టూ తిరుగుతూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అంటే మనం స్తుతించినప్పుడు మనతో పాటు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా ఏకమై ఆయన స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరుస్తారు, మహింపరుస్తారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కేవలం మనము మానవులు మాత్రమే కాదు, కేవలం దేవదూతలు మాత్రమే కాదు, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది. 148వ కీర్తనలో కనుక మీరు చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, సూర్యచంద్రులారా, నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా, ఆయన స్తుతించుడి, ఆయన ఆరాధించుడి అని వాక్యం పలుకుతుంది. అంటే కేవలం మానవులు దేవదూతలు మాత్రమే కాదు, రాయి రప్ప మరి సూర్యచంద్రులు ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క వస్తువు కూడా దేవుని మహిమపరిచి ఆయన ఘనతను చాటుతుంది. దేవా నీ రాజ్యము ఎంతో ఘనమైనది, కొనియాడి నిన్ను కీర్తించెదన్, యెహోవాను స్తుతించుడి,
నీవున్న చోటున నేనుంటానని నా మన ప్రభువును కీర్తించుడి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రతి క్షణం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఉండాలి. ప్రతి క్షణము 5 నిమిషాలకో కాదు, ప్రతి క్షణం కూడా మనం ఎటువంటి పనిలో ఉన్నా సరే మనసులోనే ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. దేవునికి స్తుతి యాగము చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి క్షణం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, మనం పోరాడేది ఈ లోకపు రాజులతో కాదు కానీ ఆకాశమండల అంధకార శక్తులతో, కాస్మిక్ పవర్స్ ఇన్ ద స్కై. మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే ప్రతి క్షణం కూడా మనము ఈ లోకంలో ఉన్నటువంటి మరి దురాత్మల సమూహంతో పోరాడుతూ ఉన్నాము. సాతాను ప్రతి క్షణం మనం ఎక్కడ పడేద్దాం, మన కుటుంబాన్ని ఎక్కడ పడేద్దామా, ఎప్పుడు వీరిని నాశనం చేద్దామా, శరీరకంగా కానీ విశ్వాసపరంగా కానీ వీరి ఆత్మను కానీ వీరి శరీరాన్ని కానీ నాశనం చేద్దామా అని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో దేవుని యొక్క మండుతున్న అగ్ని కంచె మన చుట్టూ మన కుటుంబం చుట్టూ ఏర్పాటు చేయబడి మరి ఆ యొక్క సాతానుకు మన వద్దకు రాకుండా, మన కుటుంబాన్ని వద్దకు రాకుండా దేవుడు కంచెను వేస్తారు. సాతాను ఎప్పుడు ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ప్రతి క్షణం రోరింగ్ లయన్ లాగా, అంటే గర్జించు సింహం లాగా అటు ఇటు తిరుగుతూ ఎక్కడ హోల్ దొరుకుతుంది, ఎక్కడ రంధ్రం దొరుకుతుందా వారి జీవితంలో దూరిపోదామని ఎదురు చూస్తూ ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది అంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు అని. ఎప్పుడు గర్జించు సింహం వలె అంటే సింహం ఎప్పుడు గర్జిస్తుందండి అంటే ఆకలితో ఉన్నప్పుడు గర్జిస్తుంది, లేకపోతే కోపంతో ఉన్నప్పుడు గర్జిస్తుంది. అంటే శత్రువైన సాతాను అపవాది ఎప్పుడు గర్జిస్తూనే ఉంటాడంట. అంటే ఎప్పుడు దేవుని బిడ్డలైన మనల్ని ఎప్పుడు మింగేద్దామా అని ఒకలాంటి ఆకలితో ఆ క్షణం, అంటే ఆ ఒక్క క్షణం చాలు సింహానికి. ఒక లేడి పిల్లని కానీ ఒక జింకని కానీ ఏదైనా వేటాడాలంటే ఒక్క క్షణం ఒక్కసారి ఇలా పంజ విసిరిందంటే పరిగెత్తి అవి బలైపోతాయి. గర్జించు సింహం వలటువంటి అపవాది అటువంటి క్షణం కోసం ఎక్కడ మరి మనం పడిపోతామా, ఎక్కడ మనల్ని కాటేద్దాం, ఎక్కడ మనల్ని వేటాడుదామా అని చెప్పి అపవాది చూస్తూ ఉంటుంది. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి క్షణం ఎటువంటి పనిలో ఉన్నా మరి పురుషులు ఒకవేళ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏ పని చేస్తున్నా వెంటనే దేవుని స్తుతిస్తూ మనసులోనే, పైకి అనాల్సిన అవసరం లేదు, వాళ్ళ మనసులోనే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. స్త్రీలు ఉద్యోగం చేసే వాళ్ళు కానీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా మరి వంట చేస్తున్నప్పుడు కానీ ప్రతి క్షణం కూడా వారి యొక్క కుటుంబాన్ని వారిని జ్ఞాపకం పెట్టుకుని ప్రతి క్షణం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి సాతానుకు అవకాశం లేకుండా మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె ఏర్పాటు చేయబడుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం పలుకుతుంది, మీరు ఊరుకుండని ఎడల రాళ్ళు కేకలు వేసి దేవుని స్తుతిస్తాయనే వాక్యం పలుకుతుంది. మనం ఒక్కవే స్తుతించాల్సిన అవసరం లేదు. ఆయన సృష్టించిన ప్రతి ఒక్క వస్తువు ఇంక్లూడింగ్ రాళ్ళు కూడా దేవుణ్ణి కేకలు వేసి స్తుతిస్తూ ఉంటాయి. కానీ మనము ప్రత్యేకంగా ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ఏర్పాటు చేయబడ్డాము కనుక మన నోటి నుంచి స్తుతి యాగం వచ్చినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. స్తుతి యాగం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎయిడ్ లాగా అనమాట. ఏ విధంగా ఒక మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్గా మనము ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకెళ్ళి ఆ బ్లడ్ని తుడిచి, లేకపోతే ఆ యొక్క మంటల్లో కాలిపోతున్నప్పుడు ఒక దుప్పటిని వారిపైన కప్పి ఎలాగైతే మంటలు ఆర్పుతూ ఉంటామో, ఎలాగైతే ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత ట్రీట్మెంట్కి తీసుకువెళ్తామో, స్తుతి యాగం అన్నది ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించడానికి. అంటే మనం కష్టంలో ఆపదలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దేవుని యొక్క సన్నిధి ప్రొటెక్షన్ మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ రావడానికి స్తుతి అన్నది మనకు పనికొస్తుంది. ప్రేయర్ అన్నది, ప్రార్థన అన్నది ట్రీట్మెంట్ లాగా అనమాట. అంటే స్తుతి యాగం అన్నది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా, 108 సర్వీస్ లాగా. ఎలా అయితే ఇమ్మీడియట్గా అంటే మరణించకుండా అప్పటికప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి మా 108 ఎలా అయితే వచ్చి మరి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి చేరుస్తుందో, మనం కష్టంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దేవుని యొక్క సన్నిధిలోకి చేర్చేది స్తుతి యాగము. తర్వాత ప్రార్థన ద్వారా మరి ట్రీట్మెంట్ లాగా అనమాట. ప్రొలాంగ్డ్ అంటే దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మనకున్న సమస్య నుండి పూర్తిగా విడుదల పొందాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఫస్ట్ ఎయిడ్ లేకుండా, లేకపోతే మనం హాస్పిటల్కి చేర్చకుండా మనం ప్రాణం దక్కించుకోము. స్తుతియాగం తర్వాతనే ప్రార్థన. ముందు స్తుతించినప్పుడు దేవుని యొక్క కంచె వచ్చేస్తుంది. తర్వాత ప్రార్థన ద్వారా మన అపాయం తొలగిపోయి మనము సంతోషంగా జీవిస్తూ ఉంటాము.
ప్రియమైన సహోదరి సహోదరుడా, కేవలం భాషల వరం కలిగిన వారు మాత్రమే కాదు, మరి భాషా వరం లేని వాళ్ళు కూడా ప్రతి క్షణం వారికి తెలిసిన భాషలో, వారి మాతృభాషలో కానీ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, భాషలో మనం ఒక్క భాషలో మాట్లాడి దేవుని స్తుతించినప్పుడే దేవుని యొక్క పరలోక సన్నిధి మన మధ్యకి ఎలా వస్తుందో, అనేక భాషలో దేవుని స్తుతించినప్పుడు ఇంకా ఆ వరం కలిగిన వాళ్ళు అలా ఆ పని చేసినప్పుడు ఇంకా అధికమైన గొప్ప దేవుని యొక్క శక్తి మన వద్దకు వస్తుంది. అంటే ఒక ఇంట్లో కుటుంబంలో కానీ దేవుని స్తుతించి ఆరాధించేటువంటి భాషల వరం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు, వారు ప్రతి క్షణం దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబానికి గొప్ప దీవెనకరంగా, ఆ సాతాను బంధకాల నుండి విడుదల పొంది ఆ కుటుంబానికి ఒక బ్లెస్సింగ్గా దేవుడు వారిని ఏర్పాటు చేస్తాడు.